సభకి నమస్కారం. ఇవాళ 9వ రోజు ప్రవచనం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శ్రీరామాయణ ప్రవచనములు ప్రారంభించి ఇవాళ 9వ రోజు ప్రసంగం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి ఇంకా జనవరి 20వ తారీఖున సంపూర్ణ రామాయణం మొదలెట్టాలనుకున్నంతసేపు పట్టలేదు, అప్పుడే 9 రోజులు అయిపోయిందా అని. 9కి ఒక ప్రఖ్యాతి ఉంది. ఎందుచేత అంటే నవమి నాడు రామచంద్రమూర్తి జన్మించారు కనుక, ఆ 9 విశేషం ఏమిటో చెప్పి ఉన్నాను కనుక. అందుచేత ఇవాళ 9వ రోజు ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. రామాయణం పరమాద్భుతమైనటువంటి కావ్యం, ఆది కావ్యం. కావ్యము అని ఎందుకన్నారంటే వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. సత్యం వద, ధర్మం చరా, ఇంకందులో ఏం తేడా ఉండదు. రాజు ఎలా శాసిస్తాడో వేదం అలా శాసిస్తుంది. ఒక మిత్రుడు వేరొక మిత్రుడితో మాట్లాడినట్టు అనునయంగా మాట్లాడాలంటే పురాణం మాట్లాడుతుంది. అలా కాకుండా ఒక ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్టు, ఒక ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు అత్యంత మధురాతి మధురంగా చాలా సౌకుమార్యంతో కూడినటువంటి మాటలతో మాట్లాడాలంటే దాన్ని కావ్య భాష అంటారు. కావ్యం అంత అందంగా మాట్లాడుతుంది. అందున ఆది కావ్యం శ్రీరామాయణం. మహానుభావుడు వాల్మీకి రచించినటువంటి రామాయణం ఆ తర్వాత ఎందరో కవులకు మార్గదర్శకమైంది. కాళిదాసు, భాసుడు మొదలైనటువంటి వారందరూ వాల్మీకి మహర్షి చేత ప్రేరణ పొందినవారే. వాల్మీకి పాదములకు నమస్కరించని వారు, వాల్మీకి దగ్గర ఆ కవిత్వం చెప్పడంలో ఆ సంస్కారాన్ని పుణికి పుచ్చుకోనటువంటి వారు ఎవరూ లేరు. అంతటి మహానుభావుడు వాల్మీకి. అటువంటి వాల్మీకి నిన్నటి రోజు ఘట్టాన్ని పూర్తి చేసేసరికి రామచంద్రమూర్తి యొక్క గుణసంపదనంతటినీ వర్ణించి పుష్యమీ నక్షత్రంలో యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను అని దశరథ మహారాజు గారు తానే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. చైత్ర శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పితకాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం కనుక పుష్యమీ నక్షత్రం ఉండగా నేను రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకము చేస్తాను అని సంకల్పం చేశాడు. సరే, దానికి తగినట్టు వశిష్ఠాది మహర్షులందరూ కూడా కావలసిన సంభారములన్నింటినీ సేకరించి సిద్ధం చేశారు. రాచనగరు ఎక్కడ చూసినా కూడా ఇంకా పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరుగుతుందని తెలియగానే ఇంకా కోసల దేశంలో అయోధ్యా పట్టణంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఆనందానికి అంతు లేదు. ఎందుకని సకల సుగుణాభిరాముడైనటువంటి రాముడు యువరాజుగా వస్తున్నాడు, వాళ్ళ కోరిక తీరుతోంది. అందుకని ఎక్కడ చూసినా కళాభి జల్లారట. రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం పూర్తయ్యేసరికి ఆలస్యం అవుతుందని దీపాల యొక్క స్వరూపంతో చెట్లని అలంకారం చేశారట. అంటే ఆ రహదారులకు ఇరువైపులా కూడా చెట్ల స్వరూపంతో దీపాలు వెలిగేటట్టుగా అమరిక చేశారు. రహదారులన్నీ చాలా కాంతివంతంగా ఉండాలని. ఎక్కడ చూసినా సరే నటులు, ఆ తర్వాత గాయక సంఘముల వాళ్ళు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ చాలా మంచి బట్టలు అలంకారం చేసుకున్నారు. ఇంకా ఎక్కడ చూసినా అయోధ్యా పట్టణంలో ఆనందమే ఆనందం. అంత ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. అసలు కౌసల్య ఆనందానికి అవధుల్యం. బ్రాహ్మణుల్ని పిలిచింది, పేదల్ని పిలిచింది, కనపడ్డ వాళ్ళందరికీ గొప్ప గొప్ప భూరిదానాలు చేస్తోంది. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తోంది. ముందు రోజు రాత్రి రామచంద్రమూర్తి ఉపవసించినటువంటి వారై భార్యతో కలిసి ఆ పూజామందిరంలో దర్భశయనం మీద ఆ దర్భలతో చేయబడినటువంటి చాపని పరుచుకుని దాని మీద విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం లేచి స్నానాదులను పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. రామచంద్రమూర్తి యొక్క అంతఃపురం ఒక్క దాంట్లోనే ఆ రోజున ఆయన యువరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి బయటికి వస్తున్నప్పుడు, రథం ఎక్కుతున్నప్పుడు చూడాలని నిలబడినటువంటి కేవల జానపదుల సంఖ్య. అంత తక్కువ సమయంలో వచ్చినటువంటి వాళ్ళ అయోధ్యకు ఎంతమందో తెలుసా అండి? 15 పక్కన 15 సున్నలు పెడితే ఎంతో అంతమంది జానపదులు అంతమంది వచ్చారట. ఇంకా అసలు అక్కడ అయోధ్యా పట్టణ వాసులు ఎంతమంది వచ్చి ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. అలా రామచంద్రమూర్తి అంతఃపురం చుట్టూ జనమేట. వశిష్ఠుడైతే వచ్చి ఉపవాసం ఎలా చెయ్యాలో చెప్పిన తరువాత రహదారి మీదకి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రజలు వాళ్ళ ఆనందం చూసి ఏదో తరంగాలుగా నీరొస్తుంటే
దాని మధ్యలోంచి ఒక పడవ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పడవ నీటిని చీలుస్తున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఆ వెనకాతల ఇలా నీరంతా 2 పాయల కింద విడిపోతుంది. అలా వశిష్ఠుడు రథం మధ్యలోంచి వెళ్ళిందిట. జనమేమో కెరటాలు తప్పుకున్నట్టు తప్పుకుంటున్నారట. అంత ఆనంద సంరంభంలో ఉంది అయోధ్య పట్టణం అంతా. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ సమయంలో అప్పుడేమిటి, ఇప్పుడు అయోధ్య దుర్భేద్యం, దాన్ని ఎవ్వరూ పడగొట్టలేరు. అందున దశరథ మహారాజు గారు అతిరథుడు, గొప్ప బలవంతుడు, దేవేంద్రుడంతటి వాడికి సాయం చేసినవాడు. ఇక రామచంద్రమూర్తితో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి అతిరథుడు. ఆయనకి తెలియనటువంటి శస్త్రాస్త్ర సంపద లేదు. అటువంటి వాడు రామచంద్రమూర్తి సర్వకాలముల యందు తండ్రిని రక్షిస్తుండగా ఎవ్వరి చేత కూడా చూడరానిబడనిదై దుర్నిరీక్షమై శత్రువులకి అభేజ్యమై ఆ ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి దశరథ మహారాజు గారి చేత పరిపాలింపబడుతూ సర్వాలంకార శోభితంగా ఆనంద తరంగాల్లో తేలియాడుతోంది అయోధ్య. అయితే ఎంత గొప్ప విషయాన్ని వాల్మీకి ప్రతిపాదిస్తారో చూడండి. ఎంత కలకలలాడుతూ ఉండనివ్వండి, ఎంత అందంగా ఉండనివ్వండి, ఎంత ఆనందంగా ఉండనివ్వండి, చెప్పుడు మాటలు అసూయతో చెప్పేటటువంటి వారిని పక్కన చేర్చుకుని అసూయతో మాట్లాడేటటువంటి వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను మధ్యలో త్రుంచి బయటికి పంపకుండా వారిని పోన్లేని ఉపేక్షిస్తే వచ్చేటటువంటి ప్రమాదము ఎంత భయంకరంగా ఉంటుందో మనకి మందర యొక్క శీలాన్ని చూపిస్తారు. మీకు రామాయణంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఉంది. రామాయణం ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వస్తుంది. ఆ స్త్రీ పాత్ర వల్ల రామాయణం పొడిగింపబడుతుంది. మీకు సీతారాముల యొక్క వివాహం అయిపోయిన తరువాత యథార్థమునకు వాళ్ళు అయోధ్య పట్టణానికి వస్తే సంతోషంగా కాలం గడుపుతున్నప్పుడు రామాయణం అయిపోయింది. కానీ మందర ప్రవేశించింది. ప్రవేశించడం చేత రాముడు అరణ్యములకు వెళ్ళాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత 14 ఏళ్ళు పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేసాను. కానీ అనుకోకుండా అక్కడికి శూర్పణకు వచ్చింది. రావడం వల్ల రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించాడు. మళ్ళీ కథ పొడిగింపబడింది. సీతమ్మ తల్లిని అపహరించాడు. ఒకానొకనాడు రావణాసురుడికి అపారమైన క్రోధం వచ్చి సీతమ్మ తల్లిని సంహరిస్తానని ఖడ్గం తీసి ఆవిడ మీదకి వెళ్ళాడు. కానీ ఆ రోజున రావణాసురుడో సీతమ్మో తేలిపోను, ధాన్యమాలిని అడ్డుపడింది. రామాయణం మళ్ళీ పొడిగింపబడింది. సీతమ్మ తల్లి తానే ఉరివేసుకుని మరణిస్తానని శిశుపా వృక్షానికి తన కేశపాశాన్ని ఉరిగా కట్టుకుని ఉరి పోసుకుంటున్న సమయంలో త్రిజట లేచి తన స్వప్నాన్ని చెప్పి మళ్ళీ బాహ్యస్థితిని కల్పించింది, ఆనందాన్ని కల్పించింది ఆ ఉరి వేసుకోవడానికి ముందు. అందుచేత మళ్ళీ రామాయణం పొడిగింపబడింది. రామాయణంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే ఎక్కడెక్కడ రామాయణం అయిపోతోందనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్ర చాలాసేపు ఉండాలని నియమం ఏం లేదు, ఒక్కసారి కనిపించవచ్చు. కానీ ఆ పాత్ర తాలూకా ప్రభావం మీకు ఆశాంతం రామాయణం మీద కనపడుతూ ఉంటుంది. అంత గమ్మత్తైన పాత్రను ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఆ పాత్రకు అంతకుముందు ఎక్కడా పరిచయం లేదు రామాయణంలో. ఆ పాత్ర ఎవరితో మాట్లాడిందో, ఏం మాట్లాడిందో, ఎవరి దగ్గర ఏం సన్మానాలు పొందిందో, ఎవరి చేత అవమానములు పొందిందో ఎవ్వరికీ తెలియదు. అటువంటి పాత్రని ప్రవేశపెడుతూ ఒక పరమాద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తారు వాల్మీకి మహర్షి. అందులో అంటారు, అయోధ్యాపట్టణం అంతా పరమ సంతోషంగా ఉంది. అలాంటి సమయంలో ఆ మందర ఒక్కసారి ఆ రాజప్రాసాదము యొక్క పైకెక్కి జ్ఞాతిదాసీయతో జాత కైకయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్రసంకాశం ఆరురోహ యదృచ్ఛయా. చంద్రబింబం ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్నటువంటి ప్రాసాదం పైకెక్కింది. ఆవిడ కుబ్జ అంటే గూని ఉన్నటువంటి స్త్రీ. అందుచేత సహజంగా చాలా అందవికారమైనటువంటి వనిత. ఆవిడ ప్రాసాదం పైకెక్కింది. ఎందుకు ఎక్కింది అంటే దానికేం కారణం లేదు, ప్రాసాదం పైకెక్కింది. ఎవరావిడ మందర అసలు అంటే వాల్మీకి మహర్షి అన్నారు, సహోషిత కైకేయ్యాస్తు సహోషిత అన్నారు. ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కైకేయితో ఉంటోంది అన్నారు. కాబట్టి ఆవిడ అయోధ్య పట్టణానికి సంబంధించింది కాదు. దశరథ మహారాజు గారి పరిపాలనలో అంత దుష్టబుద్ధి కలిగినటువంటి పాత్ర ఒకటి అయోధ్యలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ కైకేయి ఉన్నదో ఆ కైకేయి దగ్గర ఆవిడ పుట్టినప్పటి నుంచి కైకేయితో ఉంది. అరణపు దాసీగా కైకేయితో పాటుగా కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆవిడ వచ్చింది.
కానీ ఇంతకాలం బహుశా ఆవిడికి మాట్లాడడానికి అవకాశం రాలేదు. ప్రథమ ప్రయత్నంగా ఆవిడికి మాట్లాడడానికి అవకాశం వచ్చి ఉండి ఉండవచ్చు. ఆవిడ రాజప్రాసాదం మించి చూసింది. చూసేసరికి ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవ వేడుకతో ఉంది. పౌరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతమంది సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని ఆవిడ భరించలేకపోయింది. అంటే ఆ హృదయం ఎంత గొప్ప హృదయమో మీరు ఆలోచించండి. ఒకరి సంతోషం ఇంకొకరికి ఖేదమైతే అది కూడా పొరపాటే. కొన్ని వేల మంది సంతోషం ఒక్కడికి దుఃఖదాయకం కావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది కుసంస్కారం చేత అంతమంది ఆనందిస్తుంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. అదే సమయంలో కౌసల్య దగ్గర దాసిగా ఉన్నటువంటి ఒక వనిత అటుగా వెడుతోంది పరమ సంతోషంతో. ఆవిడ్ని పిలిచింది. పిలిచి ఆ ప్రజలందరినీ చూపించింది, వాళ్ళ సంతోషాన్ని చూపించింది. ఒక మాట అడిగింది. ఈ ప్రజలందరూ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని అడిగింది అనుకోండి, ఆ తీరు వేరు. ఆవిడ ఎంత గమ్మత్తుగా అడిగిందో చూడండి ప్రశ్న. అందుకే మీకు నేను ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను. అది ఆది కావ్యం. కావ్య భాష చాలా గమ్మత్తుగా ఉంటుంది, మీరు తరచి చూడాలి. ఆవిడ అంటుంది, ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. ఆవిడ కౌసల్య అనదు. ఎందుకనదు? ఎప్పుడన్నా కౌసల్య ఆవిడ్ని నిందించిందా? ఏమో, రామాయణంలో ఎక్కడ మహర్షి చెప్పలేదు. కౌసల్య అటువంటి శీలం ఉన్నది కాదు. కానీ తను కైకేయి దగ్గర పనిచేస్తోంది కాబట్టి ఆవిడ కౌసల్య అన్న మాట కూడా అనదు. మందర ఏమంది? రామమాత అని పిలిచింది, రాముడి తల్లి అని పిలిచింది. రాముడి తల్లి ఎటువంటిదిట? హర్షేణార్థపరాసతి, డబ్బులు దాచుకునేటటువంటి లోభి, ఎన్నడూ ఒకరికి ఒక పైస పెట్టనిది కౌసల్య అటువంటిదని రామాయణంలో చెప్పలేదు. నిత్యము యజ్ఞయాగాదులు చేసుకుంటూ అగ్నిహోత్రం చేసుకుంటూ మహాతల్లి బ్రాహ్మణులకి దానం చేస్తూ అనేక వ్రతములు చేసినటువంటి సౌశీల్యవతిగా చెప్పబడింది. అటువంటి తల్లి గురించి మందర మాట్లాడుతోంది. ఆవిడ ఎప్పుడు డబ్బు దాచుకోవడంలో సంతోషపడే మనిషి ఏమిటి ఇవాళ భూరిదానాలు చేస్తోంది అందరికీ, ఏమిటి దీనికి కారణం అని అడిగింది. అడిగితే వచ్చినటువంటి వనిత ఈవిడకున్న సంస్కారం ఆవిడికి లేదు. అందుకని ఆవిడ పరమ సంతోషంతో ఒక మాట చెప్పింది. నీకు తెలియదా, దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు, మా కౌసల్యాదేవి యొక్క కుమారుడు, సకల గుణాభిరాముడు, అందరినీ రమింపచేయువాడు, అందరూ రమించడానికి స్థానమైన వాడు, అటువంటి రాముడికి పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది. అందుచేత కోసల దేశ ప్రజలందరూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారో చూశావా అంది. ఈ మాట వింది. ఆ పరిచారిక వెళ్ళిపోయింది. ఈవిడ గబగబా ప్రాసాదం మించి దిగి కిందకొచ్చింది. కిందకొచ్చేటప్పటికి కైకమ్మకి అప్పటికి తెలియదు. కైకమ్మ పరమ సంతోషంగా ఒక హంసతూలికా తల్పం మీద పడుకునుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం తద్వినాశనం రామం దశరథో రాజ్య యవ్వరాజ్యేభిషేక్ష్యతి అని. నీకు నాశనం ప్రారంభమైంది కైకా అంది వెళ్ళి. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎంత పడుకున్నదైనా నీకు నాశనం ప్రారంభమైందంటే ఏమిటి అల్లరనుకోదా? నీకు నాశనం ప్రారంభమైంది, రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది అంది. నాకు అలవాటైపోయి రామచంద్రమూర్తి అంటాను కానీ అలా ఏం మందరందో. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది, అందుకని నీ నాశనం ప్రారంభమైంది అంది. కైక ఆశ్చర్యపోయింది. అదేమిటి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఏమిటి, నాకు నాశనం ప్రారంభమవడం ఏమిటి? అసలు ఆ మాట అనగానే కైకమ్మ నోరు మోయి, ఏం మాట్లాడుతున్నావు, నీ పరిమితులు నువ్వు జ్ఞాపకం పెట్టుకో, పో బయటికి అనో మాట అని ఉంటే రామాయణం వేరొకలా ఉండుండేది. ఆ మాట కైక అనలేదు. ఆ మాట కైక అనదు కాబట్టే మందరని కైక దగ్గరికి పంపించారు దేవతలు. ఎందుకు పంపించాలి కైక దగ్గరికే? ఏం కౌసల్యని వాడుకోకూడదా, సుమిత్రని వాడుకోకూడదా? వాడరు. ఎందుకు వాడరంటే కౌసల్య సుమిత్ర ఇద్దరు సాత్వికమైన ప్రవృత్తి కలిగినటువంటి వారు. ఎవరు సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి వారి ద్వారా నాశనం జరిగేటటువంటి కార్యక్రమాలకి దేవతలు చేయించరు. ఎందుచేత అంటే దానివల్ల అపకీర్తి వస్తుంది. సత్వగుణ ప్రవృత్తి కలిగిన వారు కాబట్టి వారి యందు ఆవేశం జరగదు. ఎవరి యందు జరుగుతుంది? నేను చాలా అందగత్తెనని, నేను చాలా ఐశ్వర్యవంతురాలనని, నేను భర్తని కట్టి పడేసుకున్నానని, ఇలా లేనిపోని అతిశయాలు ఎవరి యందున్నాయో అటువంటి వాళ్ళ యందు దేవతల యొక్క ప్రచోదనం ఉంటుంది.
అందుకని ఇవాళ రాముని యొక్క అరణ్యవాసం చేయించడానికి కైకనించుకున్నారు దేవతలు. అందుకని మందర కైక దగ్గరికి వెళ్ళింది ఈ మాట చెప్పడానికి. అందుకే ఒక మాట చెప్పారు, అసలు మందర రాజప్రాసాదం ఎందుకు ఎక్కింది అంటే యాదృచ్ఛికము అన్నారు. అది దైవ సంఘటన, దానికి ఒక కారణం లేదు. పైన కైక ఒడియాలు ఆరబెట్టాను తీసుకురాని ఏం చెప్పలేదు. ఎందుకు ఎక్కుతుంది? కుబ్జ గూనిది, ఎక్కడం కష్టం, ఎక్కింది. ఎందుకు ఎక్కింది? దైవ ఘటన, పైకి ఎక్కింది. అందుచేత ఈ మాట చెప్పింది. చెప్తే కైకమ్మ ఆశ్చర్యపోయింది. ఆవిడంది, మీరు అవకాశం ఇస్తే చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క పరిధి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆవిడంది, పిచ్చిదానా, ఎంత భ్రష్టత్వాన్ని పొందుతున్నావే చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతోంది, నువ్వో కలిసినటువంటి సమయం నీకు ఆసన్నమవుతోంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి. ఎందుచేత చాలా తెలివితేటలుగా, మెత్తగా, నయవంచనతో మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకొని తనకి కావలసినటువంటి భోగాలన్నిటినీ నీ దగ్గర అనుభవిస్తూ ఏమీ తెలియని వాళ్ళ తేనె పూసిన కత్తిలా నీ దగ్గర ప్రవర్తిస్తూ నీకు ఎంత మహాపకారం చెయ్యాలో అటువంటి అపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుచేత నీ కుమారుడైన భరతుడుండగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయం చేశాడు. గమనించావా కైక అంది. అప్పటికి కూడా పాపం కైకమ్మలో మార్పు రాలేదు. ఆవిడంది లేచి, భరతే దేవరామస్య రాజ్య సాధారణార్థయం. అయ్యో అలా అంటావేమిటి? నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి తేడా లేదు, ఇద్దరూ సమానం. అందుచేత నువ్వు తెచ్చినటువంటి ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. గుణముల చేత సకల గుణాభిరాముడు రాముడు. రాముడు కౌసల్యను ఎలా సేవిస్తాడో మమ్మల్ని అలా సేవిస్తాడు. కైకమ్మకు ఒక గుణం ఉంది. రామాయణాన్ని బట్టి ఆది కావ్యం కనుక కావ్య భాషలో ఉన్న రామాయణాన్ని చదివితే ఒక విషయం అర్థమవుతుంది. ఇద్దరు సవతులు కనుక కౌసల్య యందు అంత ప్రీతి కైకమ్మకి లేకపోవచ్చు, కానీ రామచంద్రమూర్తి యందు మాత్రం రెండవ అభిప్రాయం కైకమ్మకి లేదు. ఆవిడికి కైకమ్మకి రాముడంటే ప్రాణంతో సమానం. భరతుణ్ణి కూడా అంత ప్రేమించిందో లేదో మనకి తెలియదు, అంత ప్రేమ రాముడంటే. ఆవిడంది, రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వార్లని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. కౌసల్యను ఎలా సేవిస్తాడో మమ్మల్ని అలా సేవించాడు. అటువంటి రాముడు యవరాజ్య పట్టాభిషేకం పొందడం అంటే ఇంకింతకన్నా గొప్ప వార్త ఎక్కడుంటుంది? ఓ కుబ్జ, ఇటువంటి శుభవార్త తెచ్చావే నువ్వు, రా ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతినిచ్చింది. ఇస్తే ఆ కుబ్జకున్న తెగింపు చూడండి. మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం పొరపాటు, అటువంటిది చెప్పిన అందున తన భర్త పరమధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒక పరిచారిక తన అవధి మీరినట్టే. రామాయణం ఎంత హెచ్చరించిందో చూడండి. అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, భార్యాభర్తల తగవు భార్యాభర్తల మధ్యే. దాని యందు మూడవ వాడికి ప్రవేశం లేదు. అందున ఆ స్థాయి లేనటువంటి వారు, ఇంటిలో సేవ చేసి జీవితాన్ని గడుపుకునేటటువంటి వారి దగ్గర తన భర్త మీద చాడీలు ఎన్నడూ వినకూడదు. అసలు ఎవరి దగ్గర వినకూడదు భర్త మీద చాడీలు. అలాగే భార్య మీద భర్త ఎప్పుడూ వినకూడదు. వాళ్ళిద్దరూ రెండు కాదు, శరీరముల చేత రెండు, మనస్సు చేత ఒకటి, అలా ఉండాలి. కానీ దురదృష్టం ఏమిటంటే కైకమ్మ విషయంలో ఒక చిన్న పరాకు సంభవించింది. మందర మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. ఇచ్చి బహుమానం ఇస్తే బహుమానాన్ని విసిరేసింది. విసిరేసి ఆవిడంది, అయ్యయ్యో మూర్ఖురాలా, ఆ మాట అనడమే కైకమ్మని. మూర్ఖురాలా కైక, నేను చెప్పినటువంటి విషయం నీకు అర్థం అవడం లేదు, అందుచేత నువ్వు పావుని కౌగిలించుకొని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు. దశరథ మహారాజు నీకు చేసేటటువంటివన్నీ ప్రీతికరమైనటువంటి పనులు చేస్తాడనుకుంటున్నావు. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి దుష్టభావాన్ని ఎదుటివారి యందు ప్రవేశపెట్టడానికి ఎంత అందమైనటువంటి అల్లిక అల్లిందో చూడండి. అసలు నిజానికి ఈ భావన కోసల రాజ్యం మొత్తం మీద ఎవ్వరికీ లేదు. అలా ఊహించడానికి మందరకే ఆధారాలు లేవు. కానీ ఎలా ఊహించిందో చూడండి, ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. నీకు జరుగుతున్న అపకారాన్ని నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు.
భరతాదేవరామస్య రాజ్య సాధారణాద్భయం తద్విచింత్య విషణ్ణాస్మి భయం భీతాభిజాయతే. రాముడితో పాటుగా పట్టాభిషేకానికి యోగ్యత కలిగిన వాడెవరు? భరతుడు ఒక్కడే. అందుకని రాముడికి ఎప్పుడూ భరతుడంటే భయం. అందుకే భరతుడు దగ్గర లేకుండా రాముడు చూసుకుంటాడు. అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం భరతుడు లేనప్పుడు రాముడు చేసుకుంటున్నాడు. చూశావా కైక అంది. అంటే ఆవిడంది అప్పుడు కూడా కైకమ్మ చేసుకొని ఏమిటి నష్టం? రాముడు రాజ్యం పరిపాలించిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు, దానికి వచ్చిన ఇబ్బంది ఏముందండి. ఆవిడంది, ఓసి పిచ్చిదానా, నీకు అర్థం కావట్లేదు. రాజుల యొక్క తంత్రాంగం వేరుగా ఉంటుంది. ఒకసారి రాముడికి దశరథ మహారాజు గారు యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజవడు. ఎందుకని? రాముడు రాజుగా ఉండి కొన్ని వేల సంవత్సరములు పరిపాలిస్తాడు. తదనంతరం రాముని యొక్క పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఎందుకు రాజు అవుతాడు? ఒక్కనాటికి రాజవడు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, సుమిత్రకి ఇద్దరు కుమారులు ఉన్నారు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. ఇద్దరు కుమారులలో ఒక కుమారుడైన లక్ష్మణుడు సర్వకాలముల యందు రాముడితో ఉంటాడు. అందుకని లక్ష్మణుణ్ణి రాముడు తన దగ్గర ఉంచుకున్నాడు యవరాజ్య పట్టాభిషేకానికి. శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు, అందుకే శత్రుఘ్నుడిని ఉంచలేదు. అదే సుమిత్ర కొడుకైన. ఎక్కడ పట్టుకుందో ఈ పాయింట్, నిజంగా ఎంత అందంగా లాగిందో చూడండి. అవతల వారికి అపకారం చెయ్యాలనుకున్న వాళ్ళ బుర్రలోకి ఎంతంత గొప్ప ఆలోచనలు వస్తాయో చూడండి. సుమిత్రకి ఇద్దరు కుమారులైతే లక్ష్మణుణ్ణి తన దగ్గర ఉంచుకుంటాడు, శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు అని ఒక గొప్ప ఉపమానం చెప్పింది. ఒక పెద్ద చెట్టుని నరకవలసి వచ్చిందనుకో, ఆ చెట్టు చుట్టూ రక్షణగా కొన్ని పొదలు ఉన్నాయనుకో, ముందు దేన్ని తీసేయాలి? చెట్టుని నరకడానికి పొదల్ని తీసేయాలి. అందుకని ఇప్పుడు భరతుణ్ణి తీసేయాలంటే ఎవరిని తీసేయాలి? శత్రుఘ్నుణ్ణి కూడా తీసేయాలి. అందుకని ఏం చేశాడు? భరతుడు లేకుండా చేశాడు, శత్రుఘ్నుడు లేకుండా చేశాడు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించేశాడు. వాళ్ళిద్దరూ లేరు. ఎవరికీ తెలియకుండా అకస్మాత్తుగా యవరాజ్య పట్టాభిషేకాన్ని తండ్రికి చెప్పి నిర్ణయింపచేశాడు. రాముడు ఈ విషయంలో చాలా తెలివైనవాడు. ప్రజలందరి యొక్క మద్దతు కూడగట్టుకున్నాడు. కూడగట్టుకోవడంలో సకల గుణాభిరాముడని పేరు తెచ్చుకున్నాడు. ప్రజలందరి చేత ఒక ముద్ర వేయించుకున్నాడు, రాముడు రాజుగా కావాలి, రాముడు రాజుగా కావాలి అని. కొంత కీర్తి సంపాదించుకుని ఉన్నాడు కనుక పట్టాభిషేకం చేసుకుంటాడు. చేసుకున్నాక లక్ష్మణుడి విషయంలో అరమరికగా ప్రవర్తించాడు, ఎందుకంటే లక్ష్మణుడు తనతో ఉంటాడు. కానీ ఎప్పటికైనా ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. తన రాజ్యానికి మళ్ళీ జ్ఞాతి వైరం వచ్చేది భరతుడితో వస్తుంది. అందుకని భరతుణ్ణి అసలు కోసల దేశానికి కానీ అయోధ్యకు కానీ రానివ్వడు. నీ తమ్ముడైనటువంటి యుధాజిత్తు దగ్గర నుంచి వస్తుండగానే నీ కొడుకుని మట్టు పెట్టేస్తాడు. అందుకని కైకా చెప్తున్నాను, నా మాట విను, నీ కొడుకుని అయోధ్యకి రానివ్వకు, అట్నుంచి అటు అరణ్యములు పట్టి పారిపోమని చెప్పింది. ఈ మాట అనగానే ఉలిక్కిపడింది. ఎందుకని? ఒకటి, రాముని యొక్క ఔన్నత్యమునకు ఆవిడ బెంగపెట్టుకోలేదు, తన కొడుకుకి జరగబోయేటటువంటి భంగపాటుకి బెంగపడింది. బెంగపెట్టుకుని ఒక బలవత్తరమైన కారణం ఒకటి కనపడుతోంది, శత్రుఘ్నుడిని పంపాడు రాముడు అంటోంది. అందుచేత నీ కొడుకుని అటు నుంచే అరణ్యములకి పొమ్మనం. నీ భర్త ఎంత తెలివైనవాడో చూశావా? రాజతంత్రాంగమంతా మంత్రాంగమంతా నిన్ను సంప్రదించి చేసినట్టు కనపడతాడు. యవరాజ్య పట్టాభిషేకం విషయం నీకు తెలియదు. నిశ్శబ్దంగా ఈ ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఎందుచేత? ఈ విషయంలో దశరథ మహారాజు గారు ఎంత కుట్ర పన్నాడో నువ్వంత పెద్ద పొరపాటు చేశావు. ఏమిటి నువ్వు చేసిన పొరపాటు అంటే, బాలయేవహిమాతుల్యం భరతో నాయితస్త్వయా సన్నికర్షాచ్చ సౌహార్దం జాయతే స్వావరేష్యసి. ఆ భరతుడు ఇక్కడే ఉంటే అయోధ్య పట్టణంలో దశరథ మహారాజు గారు ప్రతిరోజు భరతుడి వంక చూస్తాడు. చూసినప్పుడు భరతుడు దుర్మార్గుడు కాడు కదా. రాముడు ఎంత గుణవంతుడో భరతుడు అంతే గుణవంతుడు. రోజు భరతుడి వంక చూడడంలో భరతుడి మీద ప్రేమ ఉంటుంది. మనం ఒక మాట అంటాం, అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అంటాం. దగ్గర లేకపోతే ప్రేమ తగ్గిపోతుంది అంటాం. అందుచేత నువ్వు ప్రయత్నపూర్వకంగా భరతుణ్ణి తీసుకెళ్లి మేనమామ గారి ఇంట్లో దిగబెట్టేశావు. ఇప్పుడు ఏమైపోయింది? రోజు రాముడు పితృసేవ 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 అని తండ్రి దగ్గర తిరుగుతున్నాడు.
భరతుడు కూడా అంత యోగ్యుడే, కానీ పాపం దూరంగా ఉండిపోయాడు. ఎవరిది పొరపాటు? నువ్వు చేసిన పొరపాటు. నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇవాళ ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? నీ కొడుకు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది కైకమ్మ హృదయంలో? నేను పొరపాటు చేశాను, నేను రక్షించాలి నా కొడుకునన్న భావన వచ్చేస్తుంది. ఆ భావన తీసుకొస్తోంది. అందుచేత చూసావా, ఇప్పుడు భరతుడు లేడు. పోనీ ఇప్పుడు తీసుకురాగలవా? తీసుకురాలేవు. ఎందుకని? తీసుకొస్తే రాముడు సంహరించేస్తాడు. అందుకని రాలేడు. ఇప్పుడు ఇంకా ఉన్న అవకాశం ఏమిటి? అడవులు పట్టి పారిపోవడమే నీ కొడుకు బతకాలంటే. నువ్వేం చేస్తావు? గొప్ప స్థితిని పొందుతావు ఇంకా రేపటి నుంచి. ఏమిటి నీ పరిస్థితి? రామచంద్రమూర్తి సహజంగా గొప్ప గుణములు కలిగిన వాడు కనుక యవ్వరాజ్య పట్టాభిషేకం జరగగానే ప్రజలందరి మద్దతు దిగుడీకృతం అయిపోతుంది. బాగా వేళ్ళు ఉంచుకుంటాడు. ఉంచుకోవడంలో ఇంకా తనకి శత్రువర్గం అన్నది లేకుండా చేసేసుకుంటాడు రాజ్యమంతా. చేసేసుకున్న తర్వాత కౌసల్య ఇన్నాళ్ళు పెద్ద భార్య అయినా అందగత్తెనన్న అతిశయంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో ప్రవర్తించావు. ఇప్పుడు నీకు పాఠం కౌసల్య చెప్పడం మొదలు పెడుతుంది. ఎందుకని? ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్వం కృతాంజలి. కౌసల్య రామచంద్రమూర్తి యొక్క తల్లి, రాజమాత. నువ్వెవరు? ఏమీ కాదు, అడవిలు పట్టి పారిపోయిన కొడుకుకి తల్లివి. కాబట్టి నువ్వు దినసరి బత్యానికి తినడానికి నువ్వేం చేయాలి? కౌసల్య దగ్గరికి వెళ్ళి నా నమస్కారం పెడుతూ నిలబడి కౌసల్యకి దాసిగా బ్రతకాలి. దశరథ మహారాజు గారి భార్యగా కాదు, రాముడు యవరాజ్య పట్టాభిషిక్తుడవుతున్నాడు. ఎంత ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నావో చూసావా? ఇంత ప్రమాదం వచ్చింది కైకా నీకు అంది. అనేటప్పటికీ ఇప్పటి వరకు లేనటువంటి దుర్బుద్ధి కైకయందు ప్రవేశించింది. ఎందువల్ల? మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది కైకమ్మ మందరకి. అంతే, పాడు చేసేసింది హృదయాన్ని. ఇక ఎవ్వరూ తీయలేరు ఆ అనుమానాన్ని. అటువంటి అనుమానం లోపల పెరిగిపోయి అయితే ఇప్పుడు ఈ ఉపద్రవం తప్పాలంటే మందరా నా కొడుకు రక్షింపబడాలంటే నేనేం చెయ్యాలని అడిగింది. అయితే ఆవిడంది దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది. ఏం చేయాలో తెలుసా నువ్వు? అద్యరామమిత క్షిప్రం వనం ప్రస్తావయామ్యహం యవ్వరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే. ఏ రాముడు గుణముల చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముణ్ణి 14 సంవత్సరాలు జటలు కట్టుకుని, కృష్ణాజినం కట్టుకుని, పాదుకలు లేకుండా దండకారణ్యానికి వెళ్ళిపోమని పంపించేయాలి. నీ కొడుకుని అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేసేయాలి. 14 ఏళ్ళు రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చుని ప్రజలందరిలోనూ మంచి మద్దతు తెచ్చుకుంటాడు. నీ కొడుకు బాగా పాతుకుంటాడు వేళ్ళు. పాతుకున్న తర్వాత రాముడు తిరిగి వచ్చినా ఇంకా రాజ్యం అడగడానికి అవకాశం ఉండదు. ఎందుకని? శత్రు దుర్భేద్యంగా నిర్మాణం చేసేసుకుంటాడు. తనకి ఎదురు రాకుండా రాముణ్ణి తప్పిస్తాడు. అందుచేత 14 ఏళ్ళు రాముడు వెళ్ళిపోవడం కూడా అవసరం. నీ కొడుక్కి పట్టాభిషేకం జరిగితే సరిపోదు రాముడు ఉండగా. ఎందుకని? ప్రజలు ఒప్పుకోరు. రాముడు అటువంటి ప్రణాళిక నిర్మించి ఉన్నాడు. అందుకని రాముణ్ణి దూరంగా పంపాలి. అందుకని రాముణ్ణి 14 ఏళ్ళు అడవికి పంపించు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మందర మాట్లాడినప్పుడు 14 వర్షాణి 14 ఏళ్ళు అంటుంది. ఆవిడ కర్మ ఏమిటో కైకమ్మ దశరథుడిని వరం అడిగినప్పుడు నవపంచ వర్షాణి అంటుంది. 9, 5 అంటుంది. ఎందుకా తేడా అన్నది అప్పుడు చెప్తాను. అందుకని 14 ఏళ్ళు రాముడు అడవులకు వెళ్ళిపోవాలి. నీ కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ఈ 2 వరాలు అడుగు అంది. ఈ 2 జరిగితే తప్పకుండా నీ కోరిక తీరుతుంది. మళ్ళీ నువ్వు నీ కొడుకు రక్షింపబడతారని. ఎప్పుడైతే బుద్ధి వైక్లభ్యాన్ని పొందేసిందో, కంగారు పుట్టేసిందో, తనకి ప్రమాదం వచ్చేసింది అన్న పరిస్థితి వచ్చేసిందో, వీరిని నేను సలహా అడగడమా అన్న యుక్తాయుక్త విచక్షణ కూడా నశించిపోతుంది. కైకమ్మలో ఆ విచక్షణ పోయింది. పోయి మందరని అడిగింది. మందర, నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం, రాముడికి దండకారణ్య ప్రాప్తి ఎలా కలుగుతుంది అని అడిగింది. అడిగితే నీకు తెలియదా? నీకు తెలుసు, నా నోటితో చెప్పించాలని చెప్పిస్తున్నావు. నీకు అవకాశం ఉంది ఇప్పటికీ చెయ్యడానికి. ఎందుకని? తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిపతి ఆగచ్చత్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృత దిశమాస్థాయ వైదేహి దక్షిణాం దండకాం ప్రతి
వైజయంతమితి ఖ్యాతం పురం యత్ర తిమిద్ధజ సశంబర ఇతి ఖ్యాత శతమాయో మహాసుర దదౌ శక్రస్య సంగ్రామం దేవసంఘైరనిర్జిత. ఒకానొకప్పుడు ఇంద్రుడికి వైజయంత నగరం అనేటటువంటి నగరంలో దక్షిణ దిక్కున ఉండేటటువంటి తిమిధ్వజుడు అనబడేటటువంటి రాక్షసుడితో ఘోరమైన యుద్ధం సంభవించింది. ఆ తిమిధ్వజుడికి శంబరాసురుడు అని ఒక పేరుంది. ఆయన మహామాయావి. ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథ మహారాజు గారిని సహాయం అడిగాడు. అడిగితే దశరథ మహారాజు గారు యుద్ధానికి వెడుతూ అన్ని విద్యలు తెలుసున్న కాంత అని కైకమ్మని కూడా తీసుకెళ్లారు. యుద్ధం జరుగుతుండగా ముక్కలుగా కొట్టాడు దశరథ మహారాజు గారి శరీరాన్ని శంబరాసురుడు. కొడితే రాక్షసులందరూ వచ్చి మీద పడుతుంటే తన భర్తని రక్షించుకోవడం కోసమని సారథ్యం చేస్తున్న కైకమ్మ రాక్షసులకి దొరకకుండా దశరథుణ్ణి తప్పించి దూరంగా తీసుకెళ్లిపోయింది. అక్కడ దశరథుడు సేద తీరుతుండగా మళ్ళీ రాక్షసులు వచ్చి పడ్డారు. మళ్ళీ వాళ్ళ మధ్యలోంచి రథాన్ని తప్పించి మళ్ళీ తీసుకెళ్ళింది వేరొక చోటికి. అలా 2 సార్లు దశరథ మహారాజు గారిని రక్షించడం వల్ల దశరథుడు 2 వరాలు ఇచ్చాడు. 2 మార్లు నువ్వు రక్షించబట్టి నేను బ్రతికాను, 2 మార్లు నువ్వు నన్ను రక్షించావు కనుక నీకు 2 వరాలు ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. ఒకప్పుడు కైకమ్మ యొక్క హృదయం ఏమిటో మీరు ఆలోచించండి. అడగడానికి ఏమీ లేదు కైకమ్మకి. ఏమిటి? భార్యకి అన్నిటికన్నా కోరుకోవలసింది ఏమిటి ఉంటుంది జీవితంలో? భర్త ప్రేమ తప్ప మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి. భర్త ప్రేమ లోపించినప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా గుదిబండలే. భర్త ప్రేమ ఉందనుకోండి, ఏది లేకపోయినా స్త్రీకి ఆనందమే. అది పరిపూర్ణంగా ఉంది కైకమ్మకి. అందుకని ఇప్పుడు ఎందుకు లేండి, ఎప్పుడైనా అవసరం వస్తే తీసుకుంటానండి. ఆ మాట మరిచిపోయింది. ఎవరికి చెప్పింది? అంతఃపురానికి వచ్చినప్పుడు కుబ్జ అయిన మందరిని పిలిచి సంతోషానికి చెప్పుకుంది. 2 మాటలు దశరథుణ్ణి రక్షించానే కుబ్జా యుద్ధంలో 2 వరాలు ఇచ్చాడు, ఏమడుగుతాను అడగడానికి, అందుకని ఎప్పుడైనా అవసరం వస్తే అడుగుతాను లేండి అని వదిలేశాను అంది. నువ్వు మరిచిపోయావేమో, నువ్వే నాకు చెప్పావు దశరథ మహారాజు గారు 2 వరాలు ఇచ్చాడని. ఎప్పుడైనా అడుగుతానని దాచావుగా, ఇప్పుడు అడిగా 2 వరాలు. అడిగితే దశరథుడు ధర్మమునకు కట్టుపడతాడు. సూర్యవంశంలో పుట్టాడు కాబట్టి. అందుకని రాముణ్ణి అరణ్యానికి పంపిస్తాడు, నీ కొడుక్కి పట్టాభిషేకం చేస్తాడని. ఈ మాట విందిట కైకమ్మ మంచం మించి పరమ సంతోషంగా లేచింది. ఆ కుబ్జ ఎలా ఉంటుందో తెలుసా అండి? పరమ భయంకరంగా వికృతాకారంతో పెద్ద గూనితో ఇలా వంగి ముఖం తిప్పి మాట్లాడుతుంటుంది. అటువంటి కుబ్జని చూసి కైకమ్మ అంటుంది, మనసు పరవశించిపోయింది అనుకోండి, వాళ్ళల్లో ఎంత అందం కనపడుతుందో. కైకమ్మంది, నువ్వెలా ఉన్నావో తెలుసా? సంతి దుస్సంస్థితా కుబ్జ వక్రాహ పరమదారుణాహ త్వం పద్మవివ మాతేన సన్నతా ప్రియదర్శన. కుబ్జలు చాలా అసహ్యంగా ఉంటారు. ఇలా వంగిపోయి ఇంత పెద్ద గూనితో ఉంటారు. కానీ నీ అసాధ్యం కూడా ఓ మందరా, నువ్వు ఇలా గూనితో వంగి ఇలా తల కదుపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే అంది. అంటే ఎందుకని? ఇటువంటి గొప్ప ఆలోచన చెప్పింది కదా. అంటే ఎంత ప్రీతి చెందిందో కైకమ్మ చూడండి మీరు. ఎందుకు ఈ మాట వేయడం? వాల్మీకి మహర్షి కావ్య భాష తలకెక్కిందు సుమా అని చెప్పడం. ఇక్ష్వాకు వంశంలో పెద్ద తుపాను ప్రారంభం అవడానికి గాలికి ఊగుతున్న పద్మంతో చెప్పేశారు మహర్షి. పైగా అంది, ఓ కుబ్జా, భరతుడికి పట్టాభిషేకం అవగానే నేనేం చేస్తానో తెలుసా? నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తానే, నీకు బంగారంతో బొట్టు పెట్టిస్తానే, నీ గూనికి పట్టుబట్టలు కప్పుతానే. అది గూనే. అమ్మ బాబోయ్, రాజుల బుర్రల్లో ఎన్ని తంత్రాలుంటాయో, ఎన్ని మాయలుంటాయో, ఎన్ని ఆలోచనలుంటాయో నీ గూనిలో ఉన్నాయే కుబ్జా అంది. అదెంత సంతోషపడిపోయిందో ఆ కుబ్జా. ఆవిడంది, నాతో మాట్లాడడం కాదమ్మా, ఆ పట్టుబట్ట విప్పే. పెట్టుకున్నటువంటి ఆభరణములు కొన్ని కోట్ల విలువైన ఆభరణములు కైకమ్మ పెట్టుకున్నవి. మాకు ఆ రోజు సరిగ్గా చూడడం కుదరలేదు, కానీ నిజంగా కైకమ్మ కోపగృహం అవి అయోధ్యలో ఉన్నాయి. ఎప్పుడైనా మళ్ళీ ఈశ్వరుడు కటాక్షిస్తే ఓసారి 4 రోజులు సెలవు పెట్టి ఆ అయోధ్యాకాండం అంతటినీ మనస్సులో స్మరిస్తూ ఓసారి ఆ అయోధ్య అంతా చూసి రావాలి. సరే, అందుచేత నువ్వు ఈ విలువైనటువంటి పట్టుబట్టల్ని తీసి పక్కన పారేయి, నీ వేసుకున్నటువంటి హారములన్నీ పక్కన పారేసి ఒక కోపంతో ఉన్నటువంటి వనిత ఏ విధంగా అయితే చాలా ముతకగా ఉన్న వస్త్రం కట్టుకోవాలో అటువంటి వస్త్రం కట్టుకో. పూర్వం కోపగృహం అని ఒకటి ఉండేది. రాజులు మళ్ళీ కోపంగా ఉందో ప్రసన్నంగా ఉందో తెలుసుకోక్కర్లేదు. అక్కడ ఉందనుకోండి, ఆవిడ కోపంగా ఉందని గుర్తు అనమాట. అందులో కోపానికి ఒక గది కట్టించేవారు.
అందుని కోపగృహంలోకి వెళ్ళిపోయి నేల మీద పడుండు, హంసతూలికా తల్పం మీద పడుకుని ఉంటావు, నువ్వు నేల మీద పడుండు, రాజు వస్తాడు, ముత్యములనిస్తానంటాడు, రత్నములనిస్తానంటాడు, వజ్రములు వైఢూర్యములు ఎన్నైనా ఇస్తానంటాడు దశరథుడు. మహటక్కరి దశరథ మహారాజు గారి మాటలకి మాత్రం లొంగిపోకు, మంకు పట్టు 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలది, 2 వరాలు పుచ్చుకునే వరకు మాత్రం విడిచిపెట్టకండి. అంటే కైకమ్మంది, మందరా నువ్వు 2 చూస్తావు. దశరథుడి దగ్గర వరాలు పుచ్చుకొని రాముణ్ణి దండకారణ్యానికి పంపించి భరతుడు పట్టాభిషేకం చెయ్యగలిగిన కైకమ్మనో, కోపగృహం నుంచి బయటికి వచ్చేస్తున్న కైకమ్మ యొక్క ప్రేతాన్నం, అంటే భౌతికమైన కాయాన్నం, 2. నా కోరిక తీరకుండా ఇంకా కోపగృహంలోంచి బయటికి రావడం అన్నది కుదరదు కుబ్జా. అంత భయంకరంగా మంకుపట్టు పడతాను దశరథ మహారాజు గారి దగ్గర. చూడు నా ప్రతాపం అంది. వెళ్ళింది, అలంకారాలన్నీ తీసేసింది, పారేసింది, లోపలికెళ్ళి కోపగృహంలో పడుకుంది. రామచంద్రమూర్తితో మాట్లాడి పంపించేశారు, వశిష్ఠ మహర్షితో మాట్లాడారు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తనకి అత్యంత ప్రియురాలు కైకమ్మ, వేరొకరు వెళ్ళి కైకమ్మకి చెప్పకముందే తానెళ్ళి చెప్పాలనుకున్నట్ట దశరథ మహారాజు గారు. అనుకుని పరమవృద్ధుడు పాపం 60,000 సంవత్సరములు కామముతో తడబడుతూ లోపలికి వచ్చాడు. వచ్చి అంతకు ముందెన్నడూ కైకమ్మ మందిరాన్ని ఆయన అలా చూడలేదు. ఎక్కడ చూసినా నెమళ్ళు, హంసలు, వాటి కలకూజితములు, ఆ ధ్వనులు, ఎక్కడ చూసినా సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, చక్కటి సరోవరాలు, హంసతూలిక తల్పాలు, ముత్యాలతో కట్టినటువంటి పరదాలు, ఎంత రమణీయంగా ఉంటుందో. అందున మహారాజు గారు ఎక్కువగా వచ్చేటటువంటి పత్ని గృహం కదా అది, అంత అలంకార శోభితమై ఉంటుంది. ఎప్పుడు వచ్చినా పరమ అనురాగంతో ఎదురేగి సత్కరించి స్వాగతించేటటువంటి కైక మందిరంలో ఎక్కడా కనపడలేదు. దశరథ మహారాజు గారి మనస్సు కలుక్కుమందితే అని అక్కడున్న దాసిని అడిగారు, కైక ఏది అని. కైకమ్మ ఎందుచేతనో తెలియదు కోపగృహంలో నేల మీద పడుంది అన్నారు. అనేటప్పటికీ పాపం దశరథ మహారాజు గారు మహాభయంతో గడగడలాడుతూ, అయ్యో ఏమి ఇవాళ కైకమ్మకి ఇంత కోపం వచ్చింది, నేను శుభవార్త చెప్దామని వస్తే ఇంత కోపంతో ఉంది ఏమిటని గబగబా కోపగృహంలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి నేల మీద పడుంది. చూసి తట్టుకోలేకపోయాడు. ప్రభువులకు ఒక నియమం ఉంటుంది, ప్రభువులు ఎన్నడూ కూడా కటిక నేల మీద కూర్చోకూడదు. అందుకని వాళ్ళు కటిక నేల మీద కూర్చోరు. ఈవిడ నేల మీద పడుంది. పడుంటే ఒక కింజరి పడిపోయి ఉంటే ఎలా ఉంటుందో అలా పడుంది. ఆయన చూశాడు, చూసి చాలా బాధపడ్డాడు. ఏమి ఇలా కైకమ్మ నేల మీద పడిపోయింది అనుకున్నాడు. అనుకుని ఒక మాట అడిగాడు, కైక నీకేమైనా శరీరంలో వ్యాధి ప్రబలిందా, అనారోగ్యంతో ఉన్నావా? ఎందరో గొప్ప గొప్ప వైద్యులు మన రాజ్యంలో ఉన్నారు, నీకు ఏదైనా అనారోగ్యంగా ఉంటే చెప్పు, వైద్యుల్ని పిలిపిస్తాను, వెంటనే నీకు కలిగినటువంటి పీడ నివృత్తి చేస్తాను. ఏదో మహాభూతం పట్టుకున్నటువంటి వ్యక్తి నేల మీద పడిపోయినట్టు ఇలా పడుకున్నావేమిటి? నువ్వు అలా పడుకుంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతోంది, నేను తట్టుకోలేకపోతున్నాను. నీ మనస్సులో ఏదైనా కోరికుందా కైక? ఉంటే చెప్పు. అవధ్యో వజ్యతాం కోవావధ్యో విముచ్యతాం, దరిద్రకోభవత్వాఢ్యో ద్రవ్యవాన్వా వ్యకించన. ఒకవేళ చంపవలసినటువంటి వ్యక్తి ఎవరైనా వాడి మీద నీకు ప్రీతి కలిగితే నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు, వదిలిపెట్టేస్తాను. చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని చంపేస్తాను. దరిద్రుడు ఎవడి మీదకైనా నీకు ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ధనవంతుణ్ణి చేసేస్తాను. ఎవరైనా ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని క్షణంలో దరిద్రుణ్ణి చేస్తాను. నేను, నా రాజ్యం, నా భార్యలు, నా పరివారం అందరం నీ అధీనం కైక, నువ్వు శాసకురాలివి. అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగాః నచేకించిదభిప్రాయం జాహంతు మహముత్సహే. నేను, నా రాజ్యము, నా సంపత్తి, నా సేవకులు, నా సైన్యము, నా భార్యలు అందరూ నీకు వశులై ఉండగా నువ్వు ఇలా నేల మీద పడి ఉండడం నాకేమి సంతోషంగా లేదు కైక. నీకే కోరికుందో చెప్పు, నీకు కావలసినటువంటి కోరికని తప్పకుండా తీరుస్తానన్నాడు. అనగానే ఆవిడంది, నువ్వు అలా చెప్తే నేను ఊరుకోనయ్యా, నాకు నిజంగా మనసులో కోరికుంది, ఆ కోరిక నిన్ను అడుగుతాను, అడిగిన తరువాత ఇటువంటి కోరిక అడుగుతావు అని చెప్పి ఆ కోరిక తీర్చడంలో వైక్లభ్యమును పొంది నువ్వు తప్పుకోకూడదు. ప్రమాణం చేయి, నేను నీ కోరిక తీరుస్తాను అని నువ్వు ప్రమాణం చేస్తే నా కోరిక ఏమిటో నీకు చెప్తానంది. ఆయన అన్నాడు, నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను, ఎవరిని ఒక్క క్షణం చూడకపోతే నా శరీరములో ప్రాణములు నిలబడక గాలిలో లేచిపోయి నా శరీరం కింద పడిపోతుందో,
ఎవరిని విడిచి ఒక్క క్షణం ఉండలేనో, ఎవడి మాట చెవిన పడకపోతే నా ప్రాణాలు నిలబడవో, అటువంటి నాకు అత్యంత ప్రియుసతుడైనటువంటి రామచంద్రమూర్తి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు నీకు తీరుస్తానన్నాడు. ఈ మాట అనగానే ఆవిడ లేచి కూర్చునంది. చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహారాత్ర్యా హనీదిశ జగచ్చ పృథివీచేయం సగంధర్వా సరాక్షస నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ. రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా, ఓ రాత్రి దేవతలారా, పగటి దేవతలారా, గృహదేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీ అందరూ నా తరపున సాక్షి. కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు దాటకుండా ఇస్తానని నాకు రాజు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు నిన్ను 2 మార్లు నేను రక్షించి బ్రతికించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాల్ని ఇప్పుడు అడుగుతున్నాను. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః. ఏ రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడం కోసమని నువ్వు సమస్త సంభారములు తెప్పించి సిద్ధం చేశావో, అదే ముహూర్తమునకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకము చేసుకోవలసినటువంటి రాముడు 9-5 సంవత్సరాలు, మొత్తం 14 కావచ్చు, కానీ 9-5. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత, దండకారణ్యములకు వెళ్ళిపోవాలి. ఎలా? పట్టుబట్టలు కట్టుకుని రథం ఎక్కి వెడతానంటే కుదరదు. చీరాజన జటాధారి, నారచీర కట్టుకోవాలి. అజినం అంటే చర్మం కట్టుకోవాలి. జడలు కట్టేసుకోవాలి. తల కేశ సంస్కారం చేసుకోకూడదు. జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టేసుకోవాలి. చీరాజన జటాధారి రామో భవతు తాపసః. మాంసాహారం తినకూడదు. తపస్వి ఎలా బ్రతుకుతాడో అలా తేనె తాగాలి, దుంపలు తినాలి, ఆకులు తినాలి, అలమలు తినాలి. అరణ్యంలో బతకాలి 14 ఏళ్ళు. అలా రాముడిని దండకారణ్యానికి పంపించి భరతుడికి పట్టాభిషేకం చేసేయండి. మహారాజు ఈ మాట చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు కైకమ్మతో. ఏవో 2 కోరికలు పిచ్చిదేమిటో, ఈ సాక్ష్యాలు అంటుందా, వంటుంది, ఏవో అడుగుతుంది, ఏవైనా ఇచ్చేస్తాను, తర్వాత రామపట్టాభిషేకం చెప్తాను కైకకి అనుకుంటున్నాడు. ఈ ఆనందంలో ఉన్నటువంటి వాడి మీద పిడుగు పడ్డట్టు పడ్డాయి 2 మాటలు. పడగానే ఆ ఉత్తమమైన ఆసనంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు డుళ్ళి ఆసనంలో పడిపోయాడు. పడిపోయి స్పృహ తప్పిపోయాడు. ఆశ్చర్యం, కైకమ్మ లేవదీయలేదు. ఆ ఆసనంలోనే పడిపోయినవాడు అక్కడ నుంచి నేల మీద పడిపోయాడు. కైక నేల మీద పడుకునుంది. నేల మీద పడ్డాడు. ఎన్నడూ అలా నేల మీద కూర్చోవడం అలవాటు లేని దశరథ మహారాజు, చేత కాని దశరథ మహారాజు, 60,000 సంవత్సరాల వృద్ధుడు, ఈ భూమండలాన్నంతటినీ శాసించినవాడు, ధర్మమూర్తి, వశిష్ఠుడు పౌరోహిత్యుడిగా ఉన్నవాడు. అటువంటి వాడు కోరలు తీసేసి మనమంత్రముల చేత బంధించినటువంటి పావు నేలన పడి కొట్టుకున్నట్టు ఉన్మాదిలా, పిచ్చెక్కిన వాడిలా, రోగిలా, ఆకలి కొన్నవాడిలా, మాటలు రాక తడబడి తబ్బిబ్బై తలబాదుకుని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. బెంగతో నోట మాట రాక తడబడిపోయి మూర్ఛపోయాడు రాముణ్ణి పంపించమనేసరికి. ఇంత మాట నా జీవితంలో వింటానని నేను అనుకోలేదు. అంత బాధపడిపోయాడు. నోటి వెంట మాట రాలేదు. ఇప్పటి వరకు ఎంత సంతోషంగా ఉన్నాడో. కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖ దుఃఖయోః నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగతః. పుణ్యపాపాన్ని అనుభవించాలి, పాప ఫలితాన్ని అనుభవించాలి. ఎప్పటికీ కాలం ఎలా మారుస్తాడో పరమాత్మ. తతశ్రుత్వా మహారాజః కైకయ్యా దారుణం వచః చింతామభిసమాపయదే ముహూర్తం వ్రతతాపచ. ఒక్కసారి స్పృహ తప్పిన వాడై పడిపోయాట. ఒక్కసారి ఆ శ్లోకాల్ని ముందు మీరు వినండి, చాలా తేలిగ్గా ఉంటుంది. వాల్మీకి మహర్షి సంస్కృతం. దశరథ మహారాజు గారి మాటలలో ఉన్నటువంటి ఆక్రోశం వినండి. ఎంత అందంగా, ఎంత బాధతో మాట్లాడతాడో మహానుభావుడు. దుష్ట చారిత్రే కులస్యాస్య వినాశిని కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపి వా కౌసల్యాం వా సుమిత్రాం వా
త్వజేయమపి వాశ్రియం జీవితం వాత్మనో రామం నత్వేవ పితృవత్సలం. యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవచ భార్యావత్ భగినీవచ్చ మాతృవచ్చోపతిష్టతి సతతం ప్రియకామా మే ప్రియపుత్రా ప్రియం వద నమయా సత్కృతా దేవి సత్కారార్హ కృతే తవ వైదేహీ బత మే ప్రాణాం శౌచంతి క్షపయిష్యతి హీనా హిమవత పార్శ్వే కిన్నరేరేవ కిన్నరీ సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయ ధిశాత్రవాన్ మమ వృద్ధస్య కైకేయీ గతాంతస్య తపస్వినః దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి. సా నూనం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి నహి ప్రవాజితే రామే దేవీ జీవతుముత్సహే అనార్యయితి మామార్యాః పుత్ర విక్రాయికం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథా. యది తే రాఘవ కుర్యా వనం గచ్చేతి చోదితః ప్రతికూలం ప్రియం మే స్యా నతు వత్స కరిష్యతి కౌసల్యాం మాం చ రామం చ పుత్రౌ యది హాస్యతి దుఃఖాన్యన్నహతి దేవి మామేవానుమరిష్యతి. ప్రియం చేద్భరతశ్చైవ రామ ప్రవ్రాజనం భవేత్ మాస్మమే భరత కార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః సభూమిపాలో విలపన్ననాథవత్ స్త్రియా గృహీతో హృదయేతి మాత్రయా పపాత దేవ్యాశ్చరణౌ ప్రసారిత ఉభావ సంప్రాప్య యథాతురస్తథా. ఎంత అందంగా అంటే కొన్ని శ్లోకాలు మాత్రమే నేను ఇంకా ఇందులో చెప్పాను. ప్రధానమైనవి దశరథుడు అంటాడు, ఎంత భయంకరమైన మాట మాట్లాడావు కైక, ఇటువంటి మాట వినవలసి వస్తుంది జీవితంలో అని నేను ఎన్నడూ అనుకోలేదు. ఆ రాముడు నీకేం అపకారం చేశాడు? ఎన్నడూ మా అమ్మ కౌసల్యాని కౌసల్య సేవ మాత్రమే చేసినవాడు రాముడు కాడే. నీకు సేవ చేశాడు, సుమిత్రకి సేవ చేశాడు, కౌసల్యకి ఎలా సేవ చేశాడో మిమ్మల్ని అలా సేవించాడు. ఒక్కనాడు మాట తప్పినవాడు కాడే. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఈ కోసల రాజ్యం మొత్తం మీద ఒక్కడు లేడు. నీ దగ్గరికి వచ్చి ఎప్పుడు మాట్లాడినా యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తే రాముడికే చెయ్యాలండి, నాకు రాముడికి భరతుడికి తేడా లేదు అని చెప్పేదానివి. అటువంటి దానివి కైకా ఇవాళ నువ్వెవరి చెప్పుడు మాటలు విన్నావు? నీకెందుకు కలిగింది ఈ అభిప్రాయం? ఎందుకు రాముణ్ణి 14 సంవత్సరాలు దండకారణ్యానికి పంపించేద్దాం అనుకుంటున్నావు? నా రాముడు ఇంతకాలం వ్రతాలు చేశాడు, గురువుల దగ్గర శుశ్రూష చేశాడు, నిన్న కాక మొన్న వివాహమైంది, హంసతూలికా తల్పం మీద పడుకుని భోగములను అనుభవించవలసినటువంటి వాడు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు, వంట బ్రాహ్మణులు కుండలములు పెట్టుకున్నటువంటి వారు రాముడికి వంట చేసి మేం పెడతామని సంతోషపడిపోతుంటారు. అటువంటి రాముడు దండకారణ్యంలోకి ముతక వస్త్రం కట్టుకుని పాదములకు పాదుకులు లేకుండా ముళ్ళు కాళ్లలో గుచ్చుకుని నెత్తురు కారుతుంటే జిల్లేడు పాలు తల మీద పోసుకుని జటలు కట్టేసినటువంటి తలతో ఆకలేస్తే ఉత్తమమైన మాంసాహారం తినడానికి అవకాశం లేక ఆ చెట్టుని తేనె పట్లు కొట్టుకుని తేనె తాగి కందమూలాలు తిని ఒక చెట్ల కింద రాముడు పడుకోవడమా? అది ఊహించి నేను బతకగలనా? పైగా నీకొక్క మాట చెప్తున్నాను చూడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, జీవితానికి చిట్ట చివరి దశలోకి వచ్చేసాను, ఇంకా బ్రతికినంత కాలం బ్రతకను. కైక రాముణ్ణి విడిచిపెట్టి నేను ఉండలేను. కైక నువ్వు నన్ను అడుగు, కౌసల్యని విడిచిపెట్టేసేయ్యను, వదిలిపెట్టేస్తాను. సుమిత్రని వదిలిపెట్టేస్తాను. దశరథాని ప్రాణములు విడిచిపెట్టేయ్యను, నీ పాదాల దగ్గర విడిచిపెట్టేస్తాను. రాజ్య భ్రష్టుడవైపో, సింహాసనం దిగిపోతాను. ఒక్క కోరిక, నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక, రాముణ్ణి 14 ఏళ్లు పంపించేయమని అడక్కు. రాముణ్ణి వదిలి నేను ఉండలేను కైక, బ్రతకలేను. రాముడే వెళ్ళిపోయాడా? రాముడు దండకారణ్యములకు పంపించేస్తే సీత ఏడుస్తూ వచ్చి నేను ఆసనం మీద కూర్చునుంటే నా పాదాల దగ్గర కూర్చుని నా వంక చూసి, మామగారు నా భర్త ఏ తప్పు చేశాడని 14 ఏళ్లు దండకారణ్యానికి పంపించారని సీతమ్మ ఏడుస్తూ నన్ను అడిగితే నేనేమని చెప్పను? రాముడు నాకు కనపడకుండా దండకారణ్యం చెయ్యడానికి వెళ్ళిపోతున్నటువంటి రోజున నా ప్రాణములు నిలబడవు.
నేను వెంటనే ప్రాణములు పోయిన వాడినై శవమై కింద పడిపోతాను. నువ్వు వైధవ్యాన్ని పొందుతావు, దిక్కులేని దానివైపోతావు కైక. నేను సత్యం చెప్తున్నాను, రాముడిని చూడకుండా నేను ఒక్క క్షణం బ్రతకలేను. నన్ను బ్రతికించుకో, నీ పసుపు కుంకాలు నిలబెట్టుకో, నాకేం అక్కర్లేదు. రాముడు భరతుని యందు అప్రీతి కలిగినవాడు కాడు, భరతుణ్ణి ఏ అపకారమూ చెయ్యడు. నిన్ను ఒక కన్న తల్లిని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేను రాముణ్ణి దండకారణ్యానికి పంపించేశాను అని తెలిసిన రోజున ఏ తప్పు చెయ్యనటువంటి రాముణ్ణి దండకారణ్యానికి ఎందుకు పంపించావు, నీలాంటి వాణ్ణి ఎలా నమ్ముతానని సుమిత్ర అడుగుతుంది. నేను ఏ జవాబు చెప్పను. 60,000 సంవత్సరములు రాజ్యము చేసినటువంటి నేను బయటికెడుతుంటే సురాపానం చేసినటువంటి బ్రాహ్మణుడు నా పక్కన పట్టపగలెడుతూ యవ్వనంలో ఉన్న భార్య మాట వినడం కోసమని ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్న మాను ఈ దశరథుడిని తిప్పి పొడుస్తాడు. ఆనాడు నేను బ్రతికి చచ్చిపోయిన వాడిని కైక. నాకు ఆ అప్రతిష్ట తేకు, నాకు అపకీర్తి తేకు, నన్ను క్షమించు. నేను ఇల్లాలివని భార్యవని తాళి కట్టి నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టి పోషించి నీ యందు ప్రేమతో అనురాగంతో నన్ను ఒక తల్లి బిడ్డని ఎలా చూస్తుందో అలా చూసింది కౌసల్య. ఒక అప్పచెల్లెలు అన్నదమ్ముణ్ణి ఎలా చూస్తుందో అలా చూసింది కౌసల్య. ఒక సేవకురాలు ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైనటువంటి గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తికి తెల్లయింది కౌసల్య. ఒక్కనాడు నేను కౌసల్యని సత్కరించలేదు. ఎందుకు సత్కరించలేదో తెలుసా? నీకు కోపం వస్తుందని సత్కరించడం మానేశాను. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, నీ యందు ప్రీతి పెట్టుకుని బ్రతికాను. నువ్వు ఇటువంటి వానివని తెలియక పాము పిల్లకి పాలు పోసి పెంచి పెద్ద చేసి ఒడిలో పెట్టుకుని సంతోషపడినటువంటి దౌర్భాగ్యుడిలా నిన్ను పెట్టుకున్నాను. మెడకి ఉరి బిగిసిపోతుంటే కౌగిలించుకుంటోందని మురిసిపోయిన వెర్రివేళ్లా నిన్ను కౌగిలించుకున్నాను. నా జీవితం అస్తమయానికి వచ్చేసింది. ఎంతో కాలం ఉండను. దుర్నిమిత్తములు కనపడడం వల్ల రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను. పైగా ఆ రాముడే దండకారణ్యమునకు వెళ్ళిపోయిన నాడు నేను మరణిస్తాను. నేను మరణిస్తే నాతో పాటుగా కౌసల్య మరణిస్తుంది. దశరథుడు కౌసల్య మరణించిన నాడు ఈ రాజ్యంలో ఎవ్వరూ సంతోషంగా ఉండరు. నువ్వనుకుంటున్నావు భరతుడు రాజ్యం తీసుకుంటాడని. భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోవడం లేదు. చిట్ట చివరికి అందరి చేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, అనాథవై, నీ బాధ చెప్పుకోవడానికి భర్త లేక విధవవై మిగిలిపోతావు కైక. నీకెవరెక్కించారో ఈ మాటలు నాకు అర్థం కావడం లేదు. నా మాట విని నీ పట్టుదల మానేసేయి. మానకపోతే ప్రమాదం వస్తుంది. నా కుమారుడు రాజ్యం విడిచిపెట్టి దూరం వెళ్ళగానే నేను మరణిస్తాను. మరణించి ఈ శరీరం విడిచిపెట్టి నేను స్వర్గానికి వెళ్ళిపోతుంటే దేవతలు ఎదురొచ్చి నీ ప్రియపుత్రుడైన రాముడు ఎక్కడున్నాడు అని చెప్తే అప్పుడు కూడా నేను జవాబు చెప్పలేను. సద్బ్రాహ్మణులు ఋషులు అయోధ్యకి వచ్చి రాముడేడి అని అడిగితే కాముకుడనై యవ్వనంలో ఉన్న భార్యకి ఇచ్చినటువంటి మాటకి సత్పుత్రుణ్ణి దూరంగా పంపించుకున్నానని చెప్పుకోనాకైక ఏ కోపం ఉందని, ఏ తాపం ఉందని, ఏ కారణం ఉందని, ఏ ఆరోపణ ఉందని రాముణ్ణి పంపించుకోను. అందుకని నా మాట విను. నాకొక్కటే కోరిక, రాముడు నేను నీకు రాజ్యం ఇవ్వను అంటే నువ్వెవడివిరా రాజ్యం ఇవ్వడానికి అని నా మీద తిరగబడి, నాన్న నువ్వెందుకు ఇస్తావు రాజ్యం, నేను పుచ్చుకుంటానని నన్ను ఖైదులో పెట్టేస్తే నేను సంతోషపడిపోదును. కానీ రాముడు అలా చెయ్యడు. నాన్న నువ్వు చెప్పావు నేను అరణ్యానికి వెళ్ళిపోతాను నాన్న అంటాడు. అది నేను తట్టుకోలేను కైక. నాతో ఆ మాట అనిపించద్దు. వెర్రి రాముడు. రాముడికి పితృవాక్య పరిపాలనం తప్ప వేరొకటి తెలియదు. ఎంత పిచ్చి ప్రేమో నేనంటే. నాన్న ఇప్పుడు సంతోషించవలసిన వయస్సురా, భోగాలు అనుభవించరా అని చెప్పవలసిన వాణ్ణి, తెల్లటి గొడుగు కింద కొడుకు కూర్చుంటే చూడవలసిన వాణ్ణి, నేను నా చేజేతులారా అడవిల్లో రాముడి తిరుగుతుంటే నేను పరమాన్నాలు తిని అంతఃపురంలో బతకనా? నేను అలా బ్రతకగలనని అనుకుంటున్నావా? అలా నేను ఉండలేను. రాముడు నన్ను నిగ్రహించి నా మాటకి ఎదురు తిరిగేవాడు కాడు. అందుకు నేను బాధపడుతున్నాను కైకా. నా మాట విను. నేను బతకను, నేను మరణిస్తాను, నువ్వు వైధవ్యం పొందుతావు. అన్నిటిని మించి ఒక మాట చెప్తున్నాను. నిజంగా రాముడు దండకారణ్యమునకు వెళ్ళిపోయిన తరువాత రాజ్యాన్ని పొందడం భరతుని యొక్క కోరికే అయితే, నా శరీరం పడిపోయిన తరువాత నా శవాన్ని కూడా భరతుడు ముట్టుకోకూడదు. నాకు అంచేష్టి సంస్కారం చెయ్యకూడదు, నాకు ఉదకక్రియ చెయ్యకూడదు, నాకు తర్పణ విడిచిపెట్టకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టకూడదు. అందుచేత ఇంత తీవ్రమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మాట విను. ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకో.
మార్చుకుని ఆ 2 వరాలు ఉపసంహరించుకో. నేను చెప్పానని కాదు, పరమముషిలివాడు, వయస్సు అయిపోయింది, వృద్ధుడు అని నా యందు అనుగ్రహించు. దీనుడు, చేతకానివాడు, నా పాదముల మీద పడి వేడుకుంటున్నాడని నాకు నువ్వు భిక్ష పెట్టు. రాముణ్ణి చూస్తూ చచ్చిపోయే అదృష్టాన్ని నాకి. కైక ఆ ఒక్క అదృష్టాన్ని తీసేయకునే బతకలేను. ఇంకా ఏ శిక్ష అయినా నీ ఇష్టం నాకు విధించు, సంతోషంగా భరిస్తాను. ఒక్క రాముణ్ణి చూడకుండా ఉండమంటే నేను ఉండలేను కైక. నీ పాదముల మీద పడిపోతున్నానని నేల మీద కూర్చున్నవాడు లేచి కైకమ్మ పాదముల మీద పడ్డాడు. పడితే తన పాదముల మీద పడుతున్నాడని దూరం జరిగింది. శిరస్సు నేలకి తగిలి మహానుభావుడు పక్కకి డుళ్ళి స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే లేపలేదు, లేపకపోతే అలాగే స్పృహ తప్పి పలవరిస్తూ పడిపోయి ఉండిపోయాడు. ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. ఒక్క చెప్పుడు మాటలు వినడం చేత ఒక మహాపురుషుడు దశరథుడు, నేను ఇంకా కొన్ని శ్లోకాలు ఆపాను. ఎందుకు ఆపానంటే యథార్థములకు నేనే చెప్పలేను. నేను చెప్తే ఉపన్యాసం చెప్పడానికి వచ్చి నేను ఎడిస్తే అసహ్యంగా ఉంటుందని నేను చెప్పలేదు. ఇది అంత భయంకరంగా ఉంటుంది దశరథుడి పరివేదన. ఎంత బాధపడ్డాడో మహానుభావుడు. ఇన్ని చెప్పి పడిపోతే కూడా కాళ్ళు దూరంగా లాగేస్తే కైకమ్మ పాదములు దూరంగా తీసేసుకుంటే మూర్ఛ వచ్చి పడిపోతే, పడిపోయిన తరువాత అప్పుడు ఒక్కసారి మళ్ళీ కొంతసేపటికి తెలివొచ్చింది. తెలివొచ్చిన తరువాత ఆవిడ అంటుంది, ఏమయ్యా ఇక్ష్వాకు వంశంలో పుట్టానంటావు, సత్యధర్మములు పాటిస్తున్నానంటావు, 2 వరాలు ఇచ్చానన్నావు, 2 వరాలు అడిగేటప్పటికి నీకింత కష్టం వచ్చిందా? ఎందుకంత కష్టం వచ్చింది? ఎవరైనా వచ్చి రాముడు ఎక్కడికి వెళ్ళాడని అడిగితే దండకారణ్యానికి పంపించాలని చెప్పలేను కైక అంటున్నావు కదా. మరి ఎవరైనా వచ్చి యస్యాహ ప్రసాదే జీవామి యాచమాభ్యపాలయత్ తాస్యాహ కృతం మయా మిథ్యా కైకయ్యా ఇది వచ్చేసి, ఆనాడు కైక నీకు 2 సార్లు ప్రాణభిక్ష పెడితే బతికినటువంటి వాడా, చేతకానివాడా? నీకు బతుకు పెట్టిన కైకయ్యకి 2 వరాలు ఇవ్వడం మానేసి అమాయకురాల్ని చేసి వంచి బతుకుతున్నవాడా అని నిన్ను లోకం పిలవదా? వరాలు ఇవ్వడానికి వచ్చేటప్పటికి మాత్రం వెనకంజ వేస్తున్నావా? ఎందుకేవో వరాలు? అసలే తెలివి తప్పి కొరడాల చేత కొట్టబడిన గుర్రం పిల్లలా పరివేదన చెందుతున్నాడు నేల మీద పడి. అటువంటి మహానుభావుడికి గుక్కెడు నీళ్లు ఇవ్వడం మానేసి ఆ రోజున ఎంత గొప్ప మాటలు అడిగిందో చూడండి ఆవిడ. శైభ్యస్వేన కపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ అలర్కశ్చక్షుషీతత్వ జగామ గతి ఉత్తమాం. పోరా ఉత్తమగతులకి. ఎలా వెళ్ళారు? నీ వంశంలో వాళ్ళు. ఆనాడు ఒక డేగ రూపంలో ఇంద్రుడు, పౌరం రూపంలో అగ్ని వచ్చారు. మహానుభావుడు ఆ సింహాసనం మీద కూర్చునున్నాడు. ఆ సమయంలో రాజు కూర్చునుండగా ఆ వచ్చినటువంటి డేగ పావురాన్ని తరుముతూ వస్తే ఆ పావురం వచ్చి రాజు కాళ్ల మీద పడింది. పడితే నీకు శరణు ఇచ్చాను అన్నాడు. ఆ పావురానికి శరణిచ్చావు, మరి నాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు ఆయన ధర్మనిష్ట కనిపెట్టడానికి డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు. నీకు పావురమెత్తో మాంసం కావాలి కనుక నీకు నేనిస్తాను మాంసం అని పావురాన్ని తక్కెటలో ఒక పక్కన పెట్టి తన శరీరంలోంచి అంత బరువున్న మాంసాన్ని కోసి అక్కడ పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినటువంటి వాడు నీ వంశంలో పూర్వంలో పుట్టినటువంటి శివి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేం కావాలో కోరుకోమన్నాడు. నీ కళ్ళనిచ్చేస్తావా అన్నాడు బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి అలర్కుడు తన 2 కళ్ళు తీసి ఇచ్చేశాడు. అటువంటి వారి వంశంలో పుట్టి 2 వరాలు భార్యకి ఇస్తానని ఇవ్వకుండా తప్పించుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని అడిగింది. అడిగి భర్తని ఏమని పిలిచిందో తెలుసా అండి కైకమ్మ? ఆ రోజున దేవతలు ఆవహించారు. బహుశా ఏ భార్య ఏ భర్తని అలా పిలవకూడదు. దుర్మతే, బుద్ధిహీనుడా, దుష్ట బుద్ధి కలిగిన వాడా, నీ పన్నాగం ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నావా? సత్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేభిషిచ్యత సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చేసి దుర్మతే. ధర్మాన్ని వదిలేసి రాముణ్ణి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేసి నువ్వెళ్ళి రోజు కౌసల్యతో కులుకుదాం అనుకుంటున్నావా? నాకు తెలియదనుకుంటున్నావా? నీ బ్రతుకు దుర్మతి. ఎక్కడికి పోతావు? నాకు 2 వరాలు ఇచ్చి తీరవలసింది.
నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌసల్య రాజమాత అయితే నేనెళ్ళి కౌసల్యకి నమస్కారం చేస్తాననుకుంటున్నావా? ఒక్క నాటికది జరగదు. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి నోటి వెంట? అంత ఎక్కించింది మందర. నువ్వు కౌసల్య దగ్గర నిలబడి నమస్కారం చెయ్యాల్సి వస్తుందండి. అహం హి విషమద్వైవ పీత్వామహు తవగ్రత పశ్యతస్తే మరిష్యామి రామో యద్ ద్విభిషిచ్యతే. కౌసల్యకి నమస్కరిస్తూ ఒక్కరోజు నిలబడవలసి వచ్చినా అంతకన్నా ప్రాణాలు విడిచిపెట్టి చనిపోతాను తప్ప కౌసల్యకి మాత్రం నేను నమస్కారం చెయ్యను. ఎందుకు చెయ్యకూడదు కౌసల్యకి నమస్కారం? అక్కగారు జ్యేష్ఠ మహిషి, ఆవిడికి నమస్కారం చేస్తే దోషం వచ్చిందా? ఎంత మనస్సులో ఎంత వ్యగ్రత పొందిందో చూడండి ఆవిడ. ఆ రోజున పొంది ఈ వరాల్ని ఇస్తే తప్ప వీలు కాదు అంది. అంటే ఆయన అన్నాడు, ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే కైక, నేను చెప్పినటువంటి మాటలు కూడా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో అని ఆయన అంటాడు. ప్రతామ్యవా ప్రజ్వలవా ప్రణశ్యవా సహస్రశోవా స్ఫుటితీ మహీంవ్రజ నతే కరిష్యామి వచస్సు దారుణం మమాహితం కేకయ రాజపాంసని. కైక, నువ్వు నిలువున మండిపో, నేల మీద పడిపోయి ముక్కలైపో, నువ్వు సర్వనాశనమైపో, లేదా దుఃఖించి దుఃఖించి చెడిపో, నీ కోరిక మాత్రం నేను తీర్చను. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతటా ఎవరిని రాజుగా ఉండాలని కోరుకుంటోందో, ఎవరు యవరాజ్య పట్టాభిషేకం పొందాలనుకుంటోందో, ఎవరి గురించి లోకమంతా ఒక్క అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముణ్ణి ఏ అపవాదు లేకుండా, ఏ ఆరోపణ లేకుండా 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపమంటున్నావు. ఇది నేను చెయ్యను. నువ్వు నాశనం అయిపోయినా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అన్నాడు. అంటే ఆవిడంది, ఆ మాటకి నిలబడగలడా? ధర్మపాశాలు పట్టి లాగేస్తున్నాయి. 2 వరాలు ఇచ్చాడు, ఏం చేస్తాడు? పైకెక్కి కనీసం ఆసనం మీద కూడా కూర్చోలేకపోయాడు. కింద పడిపోయి నేల మీద పడి మాట్లాడుతున్నాడు. కన్నుల వెంట కాల్వల కింద కారిపోతున్నాయి నీళ్లు. ఏడవడం తెలియనటువంటి వాడు ఏడ్చి 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 అప్పటికి 15 మార్లు స్పృహ తప్పాడు. బుగ్గలన్నీ అట్టలు కట్టేశాయి. అట్టలు కట్టి ఏడుస్తూ అంటాడు,